ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా భయపడకు, నేను నీకు సహాయం చేయవాడను, నిన్ను ఆదుకునేవాడను అని ఆయన మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. మన పడకలేద నుంచి లేచి మన ప్రభుతోనూ ఈ ప్రత్యక్షపు వాక్కుతోనూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కు కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కు కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనములో, అతడు చేయునదంతయు కూడా సఫలమగును, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల యొక్క మార్గములో నిలువకుండా, దివారాత్రము దేవుని వాక్యమును ప్రేమించి దానిని ధ్యానించినట్లయితే వారు చేయనదంతయు కూడా సఫలమగును అని దేవుని వాక్యం తెలియచేస్తోంది. ఈ నూతన సంవత్సరం ప్రారంభమై మరి దాదాపు కొన్ని దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ప్రారంభ నెలలో మనము ఉన్నాము. అవును, దేవుని వాక్యం పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని వాక్యము వినేవారముగా కాదు, చదివేవారముగా కాదు, దివారాత్రములు దానిని ధ్యానించేవారముగా ఉండాలని దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనకి ప్రత్యక్షపరచబడినది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాక్యము చుంటె తేనె దారుల కన్నా మధురమైనది. నీ బాధలో నీకు నెమ్మదిని కలుగ చేసేది దేవుని వాక్యమే. అవును, నీకు విడుదల ఇచ్చేది, నీకు సమాధానం ఇచ్చేది ఆయన యొక్క వాక్కు. నీవు ఇంట ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ విద్యలో, ఎక్కడ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా కూడా, మరి ఏ స్థలములో ఉన్నప్పటికీ ఆయన వాక్యము నీ మనస్సులో నెమరు వేసుకునే అనుభవం, ధ్యానించుకునే అనుభవం, అవును ఆయనను స్మరించుకునే అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అది నిన్ను ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మరి అతడు చేయనదంతయు కూడా సఫలమగుతుంది. నీవు తలపెట్టే ప్రతి పనిలో ప్రభు నీకు విజయం ఇస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గము ఆయన నీకు సరళం చేస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి గొప్ప ఆశీర్వాదమునకు మరి గల రహస్యము ఎక్కడ ఉన్నది అనంటే, ఇటువంటి గొప్ప విజయానికి కలిగిన రహస్యము ఎక్కడ ఉన్నది అంటే, నీవు దేవుని వాక్యమును చదివి దానిని ధ్యానించినప్పుడు, దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడలా అని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం, అవును బైబిల్ చదవటం ప్రారంభించే ఉంటాము మనము. మరి కేవలము ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయడానికి చదివేవారముగా కాకుండా, అనుదినము అనుక్షణం ఈ వాక్యమును ధ్యానించే అనుభవంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మరి భక్తుడు అంటూ ఉంటాడు కదా, వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలయ్యా. అవును, నీ ధనము, నీ బంగారము నీకు మరి అన్ని వేళలా మేలుకరంగా, నీ ఆపదలో లేకపోతే నీ యొక్క దుఃఖములో, అవును ప్రియ సహోదరి సహోదరుడా, అది నిన్ను బాగు చేయలేదు, కానీ మరి దేవుని వాక్యం నిన్ను బాగు చేస్తుంది. దేవుని వాక్యం నిన్ను మరి ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యం నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తా ఉంది. మరి చదువుకున్నాం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. అవును, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎంత చక్కగా పచ్చని మరి ఫలములతో మరి చూడ చక్కని, అవును అటువంటి ఆశీర్వాదం, అటువంటి గొప్ప ఫలభరితమైన దీవెన నీ జీవితంలో
సంవత్సరములో నీవు పొందుకోవాలి అంటే అవును, నీ కాలములో ఫలమిచ్చు చెట్టు వలె, అవును, ఫలాభివృద్ధి కలిగి విస్తరించి దేవుని మహిమ కొరకు నీవు వర్ధిల్లే అనుభవంలో, ఉన్నత అనుభవంలో నీవు ఉండాలంటే నీవు చేయవలసినది ఒకటే, దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని హత్తుకో. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని వాక్యము నీ మనస్సులో, అవును, ధ్యానించే అనుభవం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరం ఇటువంటి శక్తి కలిగిన అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించలాగిన ఆయనను వేడుకుందాం. అవునయ్యా, నీ వాక్యము, మరి దేవుని యొక్క మాట, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాక్యము ద్వారా ఆయన మనలను సరిచేస్తూ ఉంటాడు. వెళ్ళకూడని మార్గాలకు ఆయన మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఆ మార్గమున పోవద్దు అని. అవును, దేవుని వాక్యం మనల్ని తప్పిస్తుంది, ఆపదలో పడకుండా కాపాడుతుంది, అనారోగ్యం కాకుండా మనలను విడిపిస్తుంది. ఆయన వాక్యము చదివే వారికి ఎంతో శక్తి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, దీర్ఘాయుషు ఉంటుంది. ఇటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని చదివి మన జీవితాలలో ఫలభరితముగా, అనేకులకు దీవెనకరముగా, ఈ లోకానికి మరి దేవునికి మహిమను ఆరోపించే వారంగా ఈ లోకంలో మనము జీవించాలి. ఇటువంటి కృప, ఇటువంటి ఆశీర్వాదం ప్రభు మనకి అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, చదువుకున్న వచ్చిన భాగం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అవునయ్యా తండ్రి, ఇటువంటి అనుభవం, ఇటువంటి ఆశీర్వాదం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో, వారి కాలములో, వారి తరుణములో తండ్రి నాయన, వారి జీవిత ప్రయాణములో, అవును ప్రభువా, ఫలమిచ్చే అనుభవం, ఫలించే అనుభవం, వర్ధిల్లే అనుభవం, విస్తరించే అనుభవం, ఉన్నత అనుభవంలో, ఉన్నత స్థానంలో నాయనా నిలబడే అనుభవం, విజయవంతులుగా నిలబడే అనుభవం నీ వాక్యము ధ్యానించుటలో ఉందయ్యా, నీ వాక్యము చదువుటలో ఉందయ్యా, నీ వాక్యాన్ని ప్రేమించుటలో ఉందయ్యా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అవును ప్రభువా, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని నీ వాక్యం తెలియచేసిన రీతిగా, అవునయ్యా, ఆ ధన్యత ఏ విధంగా ఉంటుందో మేము చదువుకున్నాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఈ మాటలు విన నీ బిడ్డలందరూ కూడా ప్రభు వారి వారి కాలం నాయన పరిమాణంలో, అవును ప్రభు వారి జీవిత అనుభవములో ప్రభువా నాయన, నీవు వారికి ఇచ్చిన ఈ జీవితం ఫలభరితముగా ఉండాలి. ఎండిపోయిన విధంగా, బలహీనపడిన విధంగా, అనారోగ్యపరంగా, అవును ప్రభు నెమ్మది లేని విధంగా, దుఃఖముతో, భయముతో, వేదనతో వారి జీవితాలు వెళ్ళబుచ్చకూడదు. వారి కాలమందు వారి జీవితాలు ఫలమిచ్చే అనుభవం, విస్తరించే అనుభవం నాయనా, మరి ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందే అనుభవం వారి జీవితాల్లో ఉండాలి అంటే, లేమి ఉండకుండా, మరి దారిద్ర్యత ఉండకుండా, కొరత ఉండకుండా, ఆశీర్వాదం ఉండాలి అంటే, వారి కాలమందు వారు ఫలమిచ్చే చెట్టు వలె ప్రభువా ఉండాలి అంటే, నీ వాక్యాన్ని పఠించే బిడ్డలుగా, నీ వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా, జుంటె తేనెల ధార కన్నా మధురమైన నీ వాక్యం, వెండి బంగారు నాణెముల కన్నా మధురమైన నీ వాక్యం, బాధలో నెమ్మదిని, రోగములో స్వస్థతను, మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునైనా నీ వాక్యం. ఈ వాక్యాన్ని నూతన సంవత్సరం మరి విశేషంగా నీ బిడ్డలు పఠించాలి, ధ్యానించాలి. అటువంటి అభిషేకము నీ బిడ్డలపై కృమ్మరించమని, ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో నీ బిడ్డలను బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.